రోజులుగా ప్రజాపాలన ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలకు సమాధానంగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నిజం అనేది ఒకటే ఉంటుంది. ఏ ఆకాంక్షలతో నిలబడిన తెలంగాణ రాష్ట్రంలో మరి ఎంత బడ్జెట్తోని మరి 10 సంవత్సరాలు పాలించారో బీఆర్ఎస్ నాయకులు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈ బడ్జెట్ 10 సంవత్సరాల ఆ బడ్జెట్ మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మరి సంపద రెవెన్యూ అనేది ఎక్కడ పోయింది? ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు? మరి పేదవాళ్ళ బతుకుల్లో ఏం మార్పు వచ్చింది? మరి పేదవాడు ఏ విధంగా ఈ బంగారు తెలంగాణ అని చెప్పిన బంగారు తెలంగాణలో ఏ స్థాయికి వచ్చిందో ఒక్కసారి మరి అంకెలు చూస్తే తెలిసిపోతుంది. మీరు చెప్పినటువంటి ఏ బడ్జెట్ కూడా ఏ పేదవాడింటికి చేరలే. కేవలం పై మెరుగులతోని ప్రభుత్వం నడిపి మరి లక్షల కోట్ల రూపాయలు మీరు అనుకున్న అంశాల మీద కేటాయించి దాని ద్వారా సొమ్మును మీ ఇంటికి మరి మీ పార్టీకి చేర్చుకొని ఈరోజు డబ్బు మదంతో మీరు విర్రవీగుతున్నారు. కానీ దానికి విరుద్ధంగా ఏ 10 సంవత్సరాలు అయితే మీరు తెలంగాణను విస్మరించిర్రో, పేదవాడిని విస్మరించిర్రో, మరి ఏ ఆకాంక్షలతో తెలంగాణ ఏర్పడ్డదో మరి సోనియమ్మ ఆ రోజు తెలంగాణను ప్రసాదించి మరి ఆంధ్రలకు దూరమైనప్పటికీ మరి మళ్ళీ ఈ తెలంగాణను కాపాడుకోవాలనే ఆలోచనతో మొన్న ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలను ఆమె ఆలోచనతోని మరి తెలంగాణ పేద ప్రజల బతుకులు మెరుగుపరచాలనే ఆలోచనతో 6 గ్యారంటీలు తీసుకొచ్చింది. ఈరోజు చూడండి, మీరు ఏ పథకంని చూసినా ఏ గ్యారంటీని చూసినా పేదోళ్లను కేంద్రీకృతంగా చేసుకొని పేదవాళ్లను ఆర్థికంగా పరిపుష్టి చేసి వాళ్ళ సమాజంలో ఒక మంచి గౌరవం ఇచ్చే విధంగా చేయాలనే సంకల్పంతో కూడుకున్నది. తెలుసు మీకు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ అమలు పరుస్తుంది, పేదవాళ్ళందరికీ దగ్గరైతుంది అని మీరు మొదటి నుంచే గ్రహించే మీరు వచ్చిన 2 మాసాల నుంచే ప్రభుత్వం ఏర్పడ్డ 2 మాసాల నుంచే మీరు ఈ పథకం ఏమైంది, ఆ పథకం ఏమైంది మీరందరూ గమనించే ఉంటారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి మండలంలో ఈ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రజలను ఏ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రజలకు తెలియదా? 10 సంవత్సరాలలో ఏ మొనగురిందో ప్రజలకు తెలియదా? మరి వచ్చిన 2 నెలల నుంచే రెచ్చగొడితే రెచ్చిపోయే ప్రజలు కాదు తెలంగాణ ప్రజలకు తెలుసు ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మోసం అన్నీ తెలుసు. ఈరోజు మీరు చెప్తున్నారు సంక్షేమ హాస్టళ్ల గురించి కానీ, బీసీ హాస్టళ్ల గురించి కానీ, మరి విద్యార్థులకు సంబంధించిన వసతుల గురించి కానీ, భోజనం గురించి కానీ మీకు కావలసే కోకొల్లలుగా మీకు ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలు మీకు చూపిస్తాం. ఎన్నో సందర్భాల్లో మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడనే మన నర్సాపూర్కి సంబంధించిన హాస్టళ్లను మనం సందర్శించడం జరిగింది, వేరే చూపించడం జరిగింది. మరి పేదోళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు? మీరు బంగారు తెలంగాణ అన్నారు, మరి అన్ని రకాలుగా మీరు ఆడంబరాలకు పోయి అన్ని రకాలుగా చేసుకున్నారు, కానీ పేదోళ్ళు బతుకు మెరుగుపడలేదు. ఈరోజు కుట్రలు చేస్తున్నారు. మీరు కలెక్టర్ మీద దాడి చూసుకోండి, ప్రతిదాని ఇంకా రాజకీయ కుట్రలు ఉన్నాయి. ఈరోజు సంక్షేమ హాస్టల్లో మరి విషపూరితమైన ఆహారం అనే విషయంలో కూడా కుట్రలు జరుగుతున్నాయి. దాన్ని అన్ని కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా కలెక్టర్ మీద దాడి ఏ విధంగా బయటకు వచ్చిందో, కుట్ర ఎట్లా బయటకు వచ్చిందో ఈ విషయంలో కూడా కుట్రలన్నీ కూడా బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మేమే స్వచ్ఛందంగా టాస్క్ ఫోర్స్ పెట్టుకుంటున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలలో కార్యకర్తలం అయితేనేమి, నాయకులం అయితేనేమి, పేదోళ్లకు మంచి భోజనం, మంచి వసతులు, మంచి విద్యను అందించే కార్యక్రమంలో ఈ ప్రజాపాలన ప్రభుత్వం ముందుంటుంది. చిత్తశుద్ధితో చేస్తున్నాం. మీరు ఈరోజు గమనించండి, రైతుల గురించి మాట్లాడారు. దేశంలోనే ఎన్నడూ లేని విధంగా 2 లక్షల రుణమాఫీ సంకల్పం పెట్టుకొని ఈరోజు 1,50,000 వరకు రుణమాఫీ చేసుకొని 18,000 కోట్ల రూపాయలు రైతులకు మరి రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే. అదే కాకుండా ఏదైతే సన్నాలకు 500 రూపాయలు బోనస్ అన్నామో అది కూడా ఇచ్చినాం. నిన్ననే ఒక రైతు సంగాయపేటకు సంబంధించిన రైతు మరి ఆయన బోనస్ దాదాపు 2 లక్షల వరకు బోనస్ వచ్చింది. మరొక రైతుకు అది మరి లాభం చేసినటువంటి కార్యక్రమమా కాదా ఒకసారి ఆలోచన చేయండి. రైతు బంధు కూడా ఇప్పుడు రిలీజ్ కాబడుతుంది. మొత్తాన్ని ఆర్థికంగా దివాలాగా ఇప్పించారు మీరు. దాన్ని సరిదిద్దుకుంటూ దాన్ని గాడిలో పెట్టుకుంటూ ఇచ్చిన వాగ్దానాలను ఒక క్రమశిక్షణతోని
ఈరోజు ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం చేస్తున్నాం. గమనిస్తారు ప్రజలు 10 సంవత్సరాలలో మీరేం చేశారు, కాంగ్రెస్ ఏం చేయబోతుంది అన్నది. ఆ ప్రమాదం మీరు గమనించారు. కుట్రలకు తెరదీపారు మీరు ఈరోజు. ఆ కుట్రలు ఎప్పటికీ నడవై ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ మరి జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి కానీ చెప్తున్నాం, మేము ఎట్టి పరిస్థితులలో మీ కుట్రలను తిప్పికొడతాం. ప్రజలకు చేరువయ్యే కార్యక్రమంలో మీరు అడ్డొస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా తరిమి కొడతామని మీకు హెచ్చరిస్తూ, మళ్ళీ ఇట్లాంటి పునరావృతమై ప్రజలను తప్పుదోవ పెట్టే కార్యక్రమం మీరు చేసే ఎలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ, పేద ప్రజలు కానీ ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరని మరొకసారి హెచ్చరిస్తూ, రేపటి నుంచి మా కార్యాచరణ ఉంటుంది. మేము ఎక్కడ కూడా పేద ప్రజల విషయంలో కాంప్రమైజ్ అయ్యే విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రిమండలి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరు లేరని మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.